హాయ్, వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము టెట్కి సంబంధించినటువంటి పేపర్ టూకి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్. ఇది జూన్ 19th జూన్ 2025లో కండక్ట్ చేసినటువంటి షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్. ఈ క్వశ్చన్ పేపర్ యొక్క కీ పేపర్ గురించి మనము క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాము. ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగారు, ఏ విధమైనటువంటి ఆన్సర్ మనం రాయాలి అనేది ఈ పేపర్లో మనం డిస్కస్ చేద్దాము. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైతే వీడియో అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి. మరెందుకు ఆలస్యం, ఇప్పుడే మన యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి స్క్రీన్ పైన క్వశ్చన్ నెంబర్ 91 నుంచి 120 వరకు మనకు మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇంతకుముందు క్వశ్చన్ నెంబర్ 60 నుంచి 90 వరకు నేను తెలుగు ఎక్స్ప్లెయిన్ చేశాము. ఓకే, చూద్దాం. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 91 స్క్రీన్ పైన అనిపిస్తుంది చూడండి. రవి రాత్రి 10 గంటలకు పడుకోవాలనుకున్నాడు. దానికంటే ముందు అతను 6 సబ్జెక్టులలో ఇంటి పని పూర్తి చేయాలనుకున్నాడు. అతనికి ఒక్కొక్క సబ్జెక్టు ఇంటి పని పూర్తి చేయడానికి 35 నిమిషాల సమయము పడుతుంది. అతను సమయానికి పడుకోవాలంటే ఏ సమయంలో ఇంటి పని ప్రారంభించి పూర్తి చేయాలి? ఏంది ఆన్సర్? ఏమిన్నారు? 6:10 PM, 7 PM, 7:30 PM, 6:30 PM. 6:30 6:30కే స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనకు క్వశ్చన్ అంటే రవి రాత్రికి 10 గంటలకు పడుకోవాలనుకున్నాడంటే 10 గంటలకే పడుకోవాలంటే అన్ని సబ్జెక్టు కంప్లీట్ కావాలంటే 35 నిమిషాలలో. సో 6:30కే స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 92. ఇద్దరు వ్యక్తుల వయస్సులు 5:7 నిష్పత్తిలో ఉన్నాయి. 16 సంవత్సరాల క్రితం వారి వయస్సు 3:5 నిష్పత్తిలో ఉన్నాయి. వారిలో పెద్ద వ్యక్తి ప్రస్తుత వయస్సు సంవత్సరాలలో ఎంత? 56, 56 ఇయర్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93 స్క్రీన్ పైన కనిపిస్తుంది. 6 మీటర్లు మరియు 14 మీటర్లు ఎత్తున్న 2 స్తంభాలు వాటి పాదాల మధ్య 15 మీటర్లు దూరంలో నేలపై నిఠారుగా ఉన్నాయి. అయితే వాటి పైన గల పైకోణాల మధ్య దూరం మీటర్లలో ఎంత అవుతుంది? 17 మీటర్లు. ఏనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటిది? ఇవి లెక్క చేసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుందండి. 2 సంఖ్యల వర్గాల మొత్తం 116 మరియు వాటి వ్యత్యాసం యొక్క వర్గం 36. అయితే ఆ 2 సంఖ్యల లబ్ధం ఏంటిది? ఆ 2 సంఖ్యల లబ్ధం ఎంత అవుతుంది? 40 అవుతుంది. ఎంత అవుతుంది? 40 అవుతుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చూడండి, త్రిభుజం ABCలో కోణం B = 70 degrees. అయితే AB = BC అయితే కోణం C ఎంత అవుతుంది అన్నాడు. కోణం C ఎంత అవుతుంది? 55 డిగ్రీలు. ఎంత అవుతుంది? 55 డిగ్రీలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్క్రీన్ పైన క్వశ్చన్ నెంబర్ 96. క్రింది వానిలో ఏది క్రింది వాటిలో ఏది స్థిత్యంతర ధర్మాన్ని వివరిస్తుంది? ఏది వివరిస్తుంది? 2 + 3 = 3 + 2 అనేది నిర్వహిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 3 - 9x / 2x + 6 = -3/2 అయితే x ఎంత అన్నాడు. x ఎంత అవుతుంది? x 2 ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. క్వశ్చన్ నెంబర్ 98 ఏంటి? ఒక దీర్ఘఘనం యొక్క పొడవు మరియు వెడల్పులు వరుసగా
14 సెంటీమీటర్లు మరియు 8 సెంటీమీటర్లు. ఆ దీర్ఘ ఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం 708 చదరపు మీటర్లు అయితే దాని ఎత్తు సెంటీమీటర్లలో ఎంత అవుతుంది? 11 సెంటీమీటర్లు అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. క్రింది వానిలో ఘన భూపది ఎంత అవుతుంది? ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ ఎంత అవుతుందండి? ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 100. సో ఏమన్నారు ఇక్కడ? ఒక స్తూపం యొక్క వ్యాసార్థం మరియు ఎత్తు 5:7 నిష్పత్తిలో ఉన్నాయి. దాని ఘన పరిమాణము 14,850 ఘనపు మీటర్లు అయితే దాని వ్యాసార్థం మీటర్లలో. ఇక్కడ పై ఈక్వల్ టు 22/7గా తీసుకోండి అన్నాడు. అయితే ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ వచ్చేసి 15 అవుతుంది. ఎంత అవుతుంది? 15 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 101. ఒక తండ్రి తన కొడుకు కంటే 5 రెట్లు పెద్దవాడు కానీ 15 సంవత్సరాల తర్వాత అతని కొడుకు వయస్సు కంటే 2 రెట్లు మాత్రమే ఉంటుంది. కొడుకు ప్రస్తుత వయస్సు సంవత్సరాలలో ఎంత అవుతుంది? 5 సంవత్సరాలు, 5 ఇయర్స్. 5 ఇయర్స్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ 5 ఇయర్స్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 102. A:B ఈక్వల్ టు 3:4 అయితే B:C ఈక్వల్ టు 5:7 అయితే ఇక్కడ ఏమన్నారు? A:B:C ఎంత అంటున్నాడు. ఎంత అవుతుంది? ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది ఆన్సర్ 15:20:28 ఆన్సర్ అవుతుంది. ఇది A, B, ఇది C ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అన్నమాట. ఓకే. ABC. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ విధంగా చూడండి. క్రింది వానిలో ఏది ప్రధాన సంఖ్య కాదు? 141 ప్రధాన సంఖ్య కాదు. ఏది ప్రధాన సంఖ్యలు అవుతాయి మరి? 101 అవుతుంది, 113 కూడా అవుతుంది, 131 కూడా అవుతుంది. ఇది అవుతుంది, ఇది కాదు. కాబట్టి ఆన్సర్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 104 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఒక తరగతి గదిలోని 50 మంది బాలికలకు ప్రతి బాలుడికి 8 నారింజ పండ్లు మరియు ప్రతి బాలికకు 6 నారింజ పండ్లు వచ్చే విధంగా 330 నారింజ పండ్లను పంచారు. ఆ గదిలోని బాలుర సంఖ్య ఎంత? బాయ్స్ సంఖ్య ఎంత? 15 మెంబర్స్. సింపుల్. ఆన్సర్ ఏంటిది? 15 ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుందండి. క్వశ్చన్ నెంబర్ 105 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఒక సంఖ్యను 5తో భాగిస్తే మనకు 3 శేషం వస్తుంది. ఆ సంఖ్య యొక్క ఘనాన్ని 5తో భాగించినప్పుడు శేషం ఎంత వస్తుంది? 5తో భాగిస్తే ఎంత అవుతుంది? శేషం 2 అవుతుంది. అయితే సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 106 స్క్రీన్ పైన కనిపిస్తుంది. A-B ఈక్వల్ టు 12 అయితే AB ఈక్వల్ టు C అయినప్పుడు A/B ప్లస్ B/A ఎంత అవుతుంది అంటున్నాడు. ఎంత అవుతుంది? ఇక్కడ 26 అవుతుందండి. ఎంత అవుతుంది? 26. లాస్ట్ ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107 స్క్రీన్ పైన కనిపిస్తుంది. 28 సెంటీమీటర్ల భుజం కలిగిన చతురస్రంలో లిఖించగలిగిన అతిపెద్ద వృత్త వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో పై ఈక్వల్ టు 22/7గా తీసుకోమన్నాడు. అయితే ఆన్సర్ ఏమవుతుంది? 616 ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 108. క్వశ్చన్ నెంబర్ 108 ఏంటిది? ఇక్కడ x -1 మరియు y -1 రేఖల యొక్క ఖండన బిందువు
నిరూపకాలు ఏమవుతుంది -1, -1 ఆన్సర్ అవుతుంది. ఓకే, ఏమవుతుంది ఎక్స్ వై ఏంటి -1 -1గా అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 109. ఏదైనా సరి సహజ సంఖ్య m<10 నకు m × m+2 m+4 లబ్ధం ఎల్లప్పుడూ దీనితో భాగించబడుతుంది. దేనితో భాగించబడుతుంది 3తో భాగించబడుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 110. 3 సంఖ్యల మొత్తం 88 మరియు అవి 4:9:16 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే వానిలో మొదటి మరియు మూడవ సంఖ్య లబ్ధం ఎంత అవుతుంది 576 ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 100 మరియు 200 మధ్యలో 7చే భాగించబడే సంఖ్యల మొత్తము ఎంత ఏంది 2107 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంది 100 నుంచి 200 మధ్యలో 7చే భాగించబడేటటువంటి సంఖ్యల మొత్తం 2107 ఆన్సర్ అవుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 112. మొదటి 10 ప్రధాన సంఖ్యల మధ్య గతం ఎంత అవుతుంది 12 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సమీకరణం x² - 5x + 6 = 0 అయితే 0 యొక్క మూలాల మొత్తం ఏంటి దీని యొక్క మూలాల మొత్తం ఎంత ఆన్సర్ ఏమవుతుంది 5 అవుతుందండి. ఆన్సర్ 5 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 114. √3n = 243 అయితే n ఎంత n 10 అవుతుంది. n 10 ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 115 స్క్రీన్ పైన కనిపిస్తుంది. వార్షిక పరీక్షల్లో వివిధ సబ్జెక్టులలో పొందిన మార్కులకు కమ్మి రేఖాచిత్రం నిర్మించమని ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులను కోరారు. ఈ సమస్య ద్వారా ముదింపు చేయగల విద్యా ప్రమాణం ఏంది దృశ్యీకరణ మరియు ప్రాతినిధ్యం అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 116. క్రింది వాటి నుండి గణిత శాస్త్రజ్ఞుడైన శ్రీనివాస రామానుజన్ సేవలను గుర్తించండి. బీజగణితంలో ధనాత్మక మరియు రుణాత్మక సంఖ్యలను చర్చించడము, మాక్ తీటా ఫంక్షన్లు, సమున్నత సంయుక్త సంఖ్యల భావనను పరిచయం చేయడం, సైన్ పట్టికల తయారీ. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ ఏబి మాత్రమే, బీసీ మాత్రమే, ఏసీ మాత్రమే, ఏడి మాత్రమే అన్నాడు. ఆన్సర్ ఏమవుతుంది బీసీ మాత్రమే. బీసీ ఏంటిది ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటిది బీసీ బి మరియు సి మాక్ తీటా ఫంక్షన్లు మరియు సమున్నత సంయుక్త సంఖ్యల భావనను పరిచయం చేయడము. ఇది 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 117 చూడండి. క్రింది భావనను సర్పిలాకార విధానంలో బోధించడానికి వీలుగా వాటి కాఠిన్యత మరియు భావాత్మక అభివృద్ధి దృక్పథం ఆధారంగా క్రమంలో అమర్చండి. ఏంటిది బీజీయ సమాసాల పరిచయము, 2 చరరాశులలో రేఖీయ సమీకరణాలు, ఏకచర రాశిలో రేఖీయ సమీకరణాలు, నెక్స్ట్ వర్గ సమాసాల కారణంగా విభజన. ఆన్సర్ ఈ విధంగా అడిగారు. దీన్ని సమాధానాన్ని ఎంచుకోండి. సరైన సమాధానాన్ని ఎంచుకున్నాను. ఏ సి
ఏబిసిడి. ఆన్సర్ ఏసిబిడి. అంటే సరైన క్రమంలో మనకు అమర్చడం జరగాలి. అయినా సోపానాలను ఇక్కడ ఏ ఏ ఫస్ట్ వన్ అవుతుంది. ఏంది? బీజీయ సమాసాల పరిచయం. ఓకేనా? పరిచయం. నెక్స్ట్ తర్వాత సి అవుతుంది. ఏంది సి అవుతుంది? ఏకచర రాశిలో రేఖీయ సమీకరణాలు. దాని తర్వాత బి అవుతుంది. బి ఏంటి? రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాలు. నెక్స్ట్ తర్వాత డి అవుతుంది. ఏమవుతుంది? వర్గ సమాసాల కారణంగా విభజనాలు. ఓకే, ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 118. సో క్రింది వాటిలో పాఠశాలలో గణిత క్లబ్ నిర్వహించే కార్యక్రమాలను గుర్తించండి. గణిత నమూనాలు మరియు సామాగ్రి సేకరించడము, విద్యార్థులతో సెమినార్లు నిర్వహించడము, గణితంలో పోటీ పరీక్షకు విద్యార్థులను సిద్ధం చేయడం, బులెటిన్ బోర్డును నిర్వహించడం. ఆన్సర్ ఏమవుతుంది? చూస్ ద కరెక్ట్ ఆన్సర్. సరైన సమాధానాన్ని ఎంచుకోమన్నాడు. ఏంది? ఆప్షన్ ఏబిసిడి ఆల్ అన్నాడు. ఏబిసిడి ఆల్ ఏంటిది? ఏ కూడా కరెక్ట్, బిసిడి అన్ని కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119. ఎక్స్ ఓనిస్. క్రింది వాటిలో ద్విమితీయ బోధనోపకరణానికి చెందనిది అన్నాడు. చెందనిది ఏంది? ఫ్లాష్ కార్డులు, పోస్టర్లు, ఘనాకారాలు, చార్టులు. ఆన్సర్ ఘనాకారాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. లాస్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 120. సో నేను టెట్ డిఎస్సి పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్లను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు తెలుగు నుంచి సోషల్ వరకు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్ అన్ని క్వశ్చన్ పేపర్లను నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కీ పేపర్ నేను ప్లేలిస్ట్ ప్రకారంగా పెట్టాను, చూడండి. ఎవరికైనా వీడియో అవసరం ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. నేను చెప్పింది ఒకవేళ కరెక్ట్ అనిపిస్తే, మంచి అనిపిస్తే, నచ్చితే లైక్ చేయండి. అవసరం ఉన్న వాళ్ళకు షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 120 ఏమి ఇచ్చారు? క్వశ్చన్ నెంబర్ 120 ఏంటి? గణిత బోధన విధానానికి సంబంధించి క్రింది వానిలో సరైన జతను గుర్తించండి అన్నాడు. సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నాడు. ఏ, నిర్మాణాత్మక విధానం వైగోట్స్కీ ప్రకారం సామాజిక పరస్పర చర్య అభ్యసనంలో సహాయపడుతుంది. ఆగమన విధానం అమూర్తం నుండి మూర్తమునకు కొనసాగును. నిగమన విధానం మూర్తం నుండి అమూర్తమునకు కొనసాగును. విశ్లేషణాత్మక పద్ధతి సిద్ధాంతాలను నిరూపించడంలో ముగింపు నుండి దత్తాంశంనకు కొనసాగును. సో ఆన్సర్ ఈ విధంగా స్క్రీన్ పైన కనిపించింది. ఆన్సర్ ఏంటిది? ఏ అండ్ డి మాత్రమే అన్నాడు. ఏ అండ్ డి ఏంటిది? ఇక్కడ ఏ ఏంటిది? ఇక్కడ ఏమన్నారు? నిర్మాణాత్మక విధానంలో వైగోట్స్కీ ప్రకారము సామాజిక పరస్పర చర్య అభ్యసనంలో సహాయపడుతుంది. మరియు డి ఏంటిది? ఇక్కడ విశ్లేషణాత్మక పద్ధతి సిద్ధాంతాలను నిరూపించడంలో ముగింపు నుండి దత్తాంశమునకు కొనసాగును అనేది ఆన్సర్. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వెళ్ళిపోదాము. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటో చూద్దాం. ఓకే, స్క్రీన్ పైన కనిపిస్తుంది.